హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం టెంప్టింగ్గా ఉండే గ్రీన్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూస్తుంటేనే గ్రీన్గా ఉంది కదా, అందుకనే దీనికి గ్రీన్ ఆమ్లెట్ అని పెట్టాను. ఇందులో ఏం లేదండి, ఎక్కువగా గ్రీన్స్ వాడాను, సో అందుకనే గ్రీన్ ఆమ్లెట్ అని పెట్టారనమాట. సో ఇది చాలా టేస్టీగా హెల్దీ కూడా అనమాట, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో చూడండి, వేడి ఆమ్లెట్ పొగలు కక్కుతుంది. సో ఎంత బాగుంది కదా, నోరు ఊరిపోతుంది. దీన్ని ప్రిపేర్ చేయాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నేను ఈ ఆమ్లెట్కి పచ్చి కారం వాడుతున్నానండి. చెప్పాను కదా గ్రీన్స్ ఎక్కువ వాడుతున్నానని. సో అందుకనే ఒట్టి కారం పొడి వాడకుండా పచ్చి కారం వేస్తున్నాను. సో అందుకనే మీరు చేసుకోబోయే ఆమ్లెట్స్కి సరిపడా స్పైస్ లెవెల్స్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టండి. ఎప్పుడైనా పచ్చిమిర్చిని డైరెక్ట్గా మిక్సీ పట్టకూడదు, కొద్దిగా సాల్ట్ వేసుకొని పట్టకాలన్నమాట, అప్పుడు నల్లగా అవ్వదు. తర్వాత ఒక బౌల్లోకి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోండి. ఆమ్లెట్ కోసం ఇదంతా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. సో సన్నగా తరుక్కున్న ఆనియన్స్లోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత సాల్ట్ ఎగ్స్కి సరిపడా వేసుకొని కొద్దిగా కసూరి మేతి వేయండి. ఆమ్లెట్లో కసూరి మేతి ఎవరైనా వేస్తారంటే వేయండి, టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న పచ్చి కారం కొద్దిగా పసుపు వేసి కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. నేను ఇక్కడ 2 ఎగ్స్కి సరిపడా ఇవి వేస్తున్నా అండి. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ పెంచుకోండి, తగ్గించుకోండి. ఇలా కొద్దిగా గరం మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి నేను ఇక్కడ 2 ఎగ్స్ని ఇట్లా బ్రేక్ చేసి వేసాను. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీన్ని బాగా బీట్ చేయండి. ఆమ్లెట్కి ఎప్పుడైనా ఎగ్ని బాగా బీట్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు బీట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆమ్లెట్ కోసం పెనం పెట్టేసి ఆయిల్ని ఇలా బాగా స్ప్రెడ్ చేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇంకొకసారి ఎగ్ మిక్చర్ని మిక్స్ చేసి ఇలా పోసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసి ఆమ్లెట్ ఎప్పుడైనా మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది. సో అందుకని మీడియం హీట్లో పెట్టేసి దీన్ని ఒకవైపు బాగా కుక్ చేసుకోండి. ఆల్రెడీ స్టార్టింగ్లో మనం కొద్దిగా ఆయిల్ వేసాం కాబట్టి పైనుంచి ఇంకొద్దిగా ఆయిల్ వేయండి. ఇప్పుడు స్లోగా సైడ్స్ని ఇలా రిలీజ్ చేసుకుంటూ టర్న్ చేయండి, లేదంటే కట్ అయిపోతుంది ఆమ్లెట్. సో అందుకని ఫస్ట్ సైడ్స్కి రిలీజ్ చేసిన తర్వాత ఇలా టర్న్ చేసేయండి. సో చూడండి ఎంత బాగా కాలిపోయిందో. ఇంక ఇటు వైపు కూడా ఇందాకే ఆయిల్ వేసాం కాబట్టి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇలా 2 వైపులా కాల్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా ఇలా 2 ఎగ్స్ వేసుకొని ఇలా ఆమ్లెట్ చేసామంటే టమ్మీ ఫుల్ అయిపోతుంది అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. ఒకసారి ట్రై చేసి ఈ గ్రీన్ ఆమ్లెట్ ఎలా ఉందనేది, నేను పర్ఫెక్ట్గా పెట్టానా లేదా పేరు అనేది చెప్పండి.